హలో ఫ్రెండ్స్, నేను మీ నీలిమాని. నీలుస్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో చెక్క ముక్క ఫ్రై అండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అండి. ఇలా స్వీట్ కార్న్తో ఎవరు ఇలా చేసి ఉండరండి. చాలా బాగుంటుంది, చాలా సూపర్గా, చాలా యూనిక్గా ఉంటుందండి. పదండి వీడియోలోకి. ఇప్పుడు మనం చేసుకోబోయేది ఏంటంటే స్వీట్ కార్న్తో ముక్క చెక్క ఫ్రై అండి. ఇవి ఇప్పుడు స్వీట్ కార్న్ ఇవి ఒక 2 కప్స్ ఉన్నాయి. 2 కప్స్ వేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకోవాలి, దీన్ని ముక్క చెక్కగా పట్టుకోవాలి. దీంట్లో ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇది మిక్సీ పట్టుకుందాము. ఎలా అంటే ముక్క చెక్క ఉండాలి, మరీ మెత్తగా పట్టుకోవద్దు, బరకగా ఉండాలి. ఇదిగోండి, ఇలా అవుతుంది. ఇలా పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు బౌల్లో వేసుకుంటున్నాను. మొత్తంగా ఇలా రెడీ అయిపోయిందండి. ఇంకా వీటిని ఫ్రై చేసుకుందాము. తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వాలి కదా, అది ముద్దగా ఉంటుంది కదా, దానికి కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పడుతుందండి. చాలా హెల్దీ ఫుడ్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఆవాలు వేసుకుంటున్నాను, జీలకర్ర వేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది జీలకర్ర వేసుకోవడం వల్ల. లైట్గా పసుపు కూడా వేసుకుంటున్నాను, మనకి ఎల్లోగా కనబడాలి కదా, అందుకని చెప్పేసి. ఇది చిటుపట్లు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకుందాము. మనము అందులో ఎండుమిరపకాయలు వేసాం కదా, అవి చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూడండి, ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. చూసారా, ఇది ఫ్రై అయినట్టు తెలిసిపోతుంది. కాస్త కరివేపాకు వేసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే కావాలి. దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. మళ్ళీ పెద్దగా అంటే క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను, కొంచెం పెద్ద సైజుగానే కట్ చేశాను. అవి వేసుకుంటున్నాను. ఒక 3-4 ఉల్లిపాయలు వేస్తున్నాను. అల్లం కూడా వేస్తున్నాను, 1/2 టీ స్పూను. ఇందులో ఇప్పుడు టేస్ట్ను ఎన్హాన్స్ చేయడం కోసం కాస్త షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ ఇక ఇంట్రెస్ట్ అండి, ఎవరి ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు, స్కిప్ చేయొచ్చు. నేనైతే లైట్గా వేస్తున్నాను, మనకు స్వీట్ కార్న్ టేస్ట్ అనేది తెలవడం కోసం. పచ్చగా దంచుకున్నాం కదా, అది వేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఇది కలుపుకుందాము. ఇంకా ఇప్పుడు మంచిగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. లైట్గా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, వేసుకొని కలుపుకుంటాను. తగినంత సాల్ట్ అండి. బాగా కలిసిపోయింది కదా, కాసేపు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కలుపుకుందాము, మూత తీసేసి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఫ్రై అవ్వడం, బాగా ఫ్రై అవుతుంది. కొంచెం మనకేంటంటే ఉమ్మగిల్లడం అంటారు కదా, అది అలా అవుతుంది. చూసారు కదా, ఆనియన్స్ ఇలా కనపడాలి, అలా ఉంటేనే బాగుంటాయి. ఇందులో ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకోండి, ఏమన్నా పడితే వేసుకుందాము. మళ్ళీ బాగా కలుపుకొని ఇంకాసేపు మగ్గనిద్దాము. సరిపోయింది. ఇంకా ఇది మంచి డైట్ అండి, చాలా మంచిది. ఫైబర్ ఉంటుంది కదా, చాలా మంచిది ఇది. ఇప్పుడు ఇంకాసేపు ఫ్రై చేసుకుందాము. చూద్దాము మళ్ళీ ఒకసారి. అయిపోయిందండి, చూడండి, ఇలా అవ్వాలి. మనం వేసినప్పుడు కొంచెం ముద్దగా అంటే వేరేలాగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం విచ్చుకున్నట్టుగా అయింది కదా. ఇంక ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంకా మనము చూసారు కదండి, మన స్వీట్ కార్న్ చెక్క ముక్క ఫ్రై ఎంత బాగుందో. గుమగుమలు ఆడుతూ ఎలా ఇల్లంతా గుమాలిస్తుందండి. చాలా బాగుంది, టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఆనియన్స్ ఇంతగా వేయడం వల్ల చాలా బాగుంటుందండి. స్వీట్ కార్న్లో ఫైబర్ చాలా ఉంటుంది, దానివల్ల మనకి కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది, చాలా మంచిది. ఇది తింటే మనకి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుందండి, త్వరగా ఆకలేదు, చాలా మంచిది. హెల్త్కి కూడా చాలా మంచిది, ఎవరు తిన్నా మంచిది అండి. ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు, స్నాక్గా అయినా తినొచ్చు, లంచ్గా అయినా తినొచ్చు, ఎలా అయినా తినొచ్చండి. చాలా బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అండి ఇది. ఈ స్వీట్ కార్న్ చెక్క ముక్క ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుందండి, అది టచ్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది, అది టచ్ చేస్తే నేను పెట్టే రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్ రూపకంగా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.